హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. ఈరోజు అయితే మనం షాద్ నగర్ ఏరియాలో ఉన్నామండి. షాద్ నగర్ ఊరిని ఆనుకొని అండ్ హైవే ఫేసింగ్ వెంచర్ అయితే ఒకటి వచ్చింది. ఇట్స్ డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను దీని కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో ఇప్పుడు అంటే డెవలప్మెంట్స్ అవుతున్నాయి అనమాట ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇటు సైడ్ అంతా కూడా. సో ఎవరైనా సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గైస్. ఎందుకు అంటే మీకు ఇక్కడ సరౌండింగ్స్లో అంతా కూడా చూసుకుంటే 40,000 to 50,000 అనేది ఉంది పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ అనేది. సో ఇది ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి కాబట్టి అండ్ దట్ టు ఫేసింగ్ హైవే ఫేసింగ్ వెంచరే కాబట్టి యూ కెన్ ఇన్వెస్ట్ హియర్ ఫర్ ఫ్యూచర్ అప్రిసియేషన్. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. నేను అది కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. మనమైతే ఇప్పుడు వెళ్ళేసి మీకు ఆ షాద్ నగర్ ఒక చిన్న బిట్ చూపిస్తాను అండ్ హైవే ఫేసింగ్ వెంచర్ అన్నాను కదా, అది కూడా మీకు ఒక బిట్ చూపిస్తాను. తర్వాత మనం వెంచర్ అంతా కూడా చూద్దాం. గుండా షాద్ నగర్ ఏరియా ఇది, ఇదంతా షాద్ నగర్. ఇవి వెంచర్ని ఆనుకొని ఉన్న విల్లాస్. మనం ఇప్పుడు బెంగళూరు హైవే మీద ఉన్నాము. సో ఇట్లా రైట్ తీసుకుంటే మీరు షాద్ నగర్ టౌన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వెహికల్ వెళ్తుంది కదా, అది మనకి రైట్ తీసుకుంటే అక్కడ 200 feet రోడ్ కనెక్టివిటీ తోటి ప్రపోజల్ ఉంది, అది షాద్ నగర్ టౌన్కి వెళ్తుంది. లెఫ్ట్లో మనకి వెంచర్ ఉంటుంది, నేను అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మీకు 200 feet రోడ్ అండి, ప్రపోజ్డ్ వన్. ఇది మీకు డైరెక్ట్గా షాద్ నగర్ టౌన్కి కనెక్టివిటీ అనమాట. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు వచ్చేసి బెంగళూరు హైవే అనమాట. మీకు స్ట్రైట్గా వెళ్తే మనకి వెంచర్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు వెంచర్కి వెళ్ళే రూట్ చూపిస్తాను. ఇది వచ్చేసి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, సో ఇది బెంగళూరు హైవే. సో మీకు బ్యాక్ సైడ్కి వెళ్తే 200 feet రోడ్ ఉంటుంది, అది మీకు షాద్ నగర్ టౌన్ అనమాట. ఇది 100 feet అండి, ప్రపోజ్డ్ వన్. అండ్ ఈ బెంగళూరు హైవే ఏదైతే ఉందో, యాజ్ యూ ఆల్రెడీ నో 4-lane రోడ్కి ప్రపోజల్ కూడా ఉంది ఆల్రెడీ. సో కొంచెం ముందుకు వెళ్తే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే వెంచర్ అనమాట. కంప్లీట్గా 25+ acresలో ఉంటుంది. సో ఇక్కడ సైజెస్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. సో డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పక్కనే మీకు లివింగ్ కూడా ఉంటున్నారండి. సో నియర్ బై ఉన్న వెంచర్స్లో చూసుకుంటే మీకు 40,000+ అయితే నడుస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ నుంచి మీకు ఒక 600 meters డిస్టెన్స్లో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ప్రపోజల్ ఉందన్నమాట. నేను వెంచర్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఎవరైనా సరే హైవే ఫేసింగ్లో దట్టు బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇది బడ్జెట్ వచ్చేసి 25,000 per square yard అలా నడుస్తుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ మీద కూడా నేను ఇస్తాను. ఇందులో మీకు ఆల్రెడీ పార్క్స్, ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు, అది మీకు పార్క్ ఉంటుంది. పార్క్, వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో నేను టిల్ ఎండింగ్ వరకు వెళ్ళేసి చూపిస్తాను అనమాట. మీకు సైడ్ చూసుకోవచ్చు, మీకు అక్కడ కూడా లివింగ్ ఉందండి. ఆ పక్కన వచ్చేసి విల్లాస్ అనమాట. నేను ఇనీషియల్గా ఒక క్లిప్ అయితే యాడ్ చేసి చూపించాను కదా, సో అదనమాట. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.